ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చేస్తుంది ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కాదు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అస్సలు కాదు. జస్ట్ నాకున్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తున్నా. ఇన్ కేస్ నేను ఈ వీడియోలో చెప్పిన ఏవైనా విషయం తప్పుగా చెప్పుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా సరి చేసుకుంటా. ఇంకా అసలు విషయానికి వస్తే నేను చెప్పినా కదా క్వాలిఫికేషన్ 7th పాస్ అని ఎందుకు ఇచ్చారు, ఇంటర్ పైన చదివిన వాళ్ళకి ఈ జాబ్కి ఎలిజిబిలిటీ లేదు అని ఎందుకు చెప్పారని నోటిఫికేషన్ మొత్తం రిఫర్ చేశా. నాకు ఎక్కడ ఏం కనిపించలేదు. మా సీనియర్ ఒక అన్న జాబ్ చేస్తున్నాడు అని చెప్పా కదా, కాంటాక్ట్లో లేకపోతే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా నంబర్ తీసుకొని మరి విషయం అడిగా. అలా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని అంటున్నారు ఎందుకని. ఆయన జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. ఆయన చెప్పడం ఏంటంటే మెయిన్గా ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి అలా ఉంది కదా, సో ఆ జాబ్స్ ఏంటంటే పేరుకి మాత్రమే ఆఫీస్ సబార్డినేట్, కానీ వర్క్ మాత్రం గుమస్తా కంటే దారుణంగా ఉంటుందంట. అదేంటన్నా అలా అంటావు, ఆఫీస్ సబార్డినేట్ అంటే ఆఫీస్లోనే వర్క్ ఉండాలి కదా, అసలు జాబ్ ప్రొఫైల్ ఏంటి, నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయలేదు, ఆఫీస్ సబార్డినేట్ అంటే ఏమేమి చేయాలి అని అడిగా. ఆయన తన నోటిఫికేషన్ టైంలో తనతో పాటు జాబ్ వచ్చిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఆఫీస్ సబార్డినేట్గా జాబ్ చేస్తున్నాడు. సో వాళ్ళు చెప్పిన విషయాలు నేను కొన్ని సెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు. ఇన్ కేస్ ఒకవేళ ఇవి రాంగ్ అయితే చెప్పండి, నేను సెర్చ్ చేసుకుంటా. జస్ట్ నాకు తెలిసింది మాత్రమే షేర్ చేస్తున్నా. మామూలుగా అఫీషియల్గా ఆఫీస్ సబార్డినేట్ వర్క్ ఏముంటుందంటే, ఇది అఫీషియల్గా చూస్తేనే అఫీషియల్గా ఏముంటుందంటే ఆఫీస్ సబార్డినేట్ అంటే జస్ట్ లైక్ అటెండర్, అంటే గుమస్తా అంటారు కదా, సో ఆ టైప్ అనమాట. సో బయట చూస్తున్నాం కదా గుమస్తాలు ఏమేమి చేస్తారో, ఇక్కడ కూడా గుమస్తా అదే పని చేస్తాడు. మామూలుగా కోర్టులో సెక్షన్ వర్క్ ఉంటుందండి, కేస్ ఫైల్స్ని తీసుకురావడం, రికార్డ్స్ క్యారీ చేయడం లాంటి వర్క్స్ ఉంటాయి. లేదంటే పిటిషనర్ పేపర్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఆఫీస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ స్టాంపింగ్ చేయడం, ఇలాంటి వర్క్స్ ఉంటాయి సెక్షన్ వర్క్లో. సో నెక్స్ట్ కాల్ వర్క్ ఉంటుందండి, కాల్ వర్క్ లేదా బెంచ్ వర్క్ అని కూడా అంటారు. ఇది మనం మూవీస్లో చూస్తుంటాం కదా, బంట్రోతు ఇలా కాకుండా మామూలుగా కూర్చున్న వాళ్ళలోన స్టేట్ వర్సెస్ పిటిషనర్ ఇలా పిలుస్తుంటారు కదా, సో అలాంటి పిలిచే వర్క్ ఉంటుంది. దాంతోపాటు డయాస్ వర్క్ ఉంటుందండి, అది జడ్జి గారు వస్తున్నారు లేచి నిలబడండి, తర్వాత సైలెంట్గా ఉండండి, ఇలాంటి చెప్తారు కదా, సో అలాంటి చెప్పే వర్క్స్ ఉంటాయి. తర్వాత జడ్జిని రిసీవ్ చేసుకోవడం ఉంటుందండి. జడ్జి గారు కోర్టుకు వచ్చినప్పుడు ఆయన్ని కార్ డోర్ తీసి ఆయన ఫైల్స్ బ్యాగ్ తీసుకొని ఆయన్ని లోపల ఆయన ఛాంబర్ వరకు తీసుకెళ్ళడం, వెళ్ళేటప్పుడు సాగనంపడం, ఇలాంటి పనులు కూడా ఉంటాయి. నెక్స్ట్ బంగ్లా డ్యూటీస్ ఉంటాయండి, అంటే జడ్జి గారు ఉండే ప్లేసు కోర్టు కాదు, కోర్టు తర్వాత ఆయన ఉండే రెసిడెన్సీలో డ్యూటీస్ ఉంటాయి. లైక్ గార్డ్ డ్యూటీ చేయడము, లేదంటే ఏవైనా చిన్న చిన్న పనులు ఆయన చేసి పెట్టడం, ఇలాంటివి ఉంటాయి. తర్వాత నీకేమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయనుకోండి, స్కిల్స్ అంటే పెద్ద పెద్ద టెక్నికల్ స్కిల్స్ కాదు, కుకింగ్ కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రిక్ వర్క్ లాంటివి ఏమైనా చేయడం వస్తే మీతో అవి కూడా చేయించుకుంటారు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ అఫీషియల్గా చెప్పేవండి. ఇంకా రియాలిటీలో జరిగేవి మ్యాక్సిమం ఆఫీస్ సబార్డినేట్ జాబ్ అంటే జడ్జి గారి ఇంట్లో ఆల్మోస్ట్ పని మనిషిలాగా పనిచేయడం అంటున్నారు. ఫస్ట్ టైమింగ్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 7కి కాల్ చేస్తారంట రమ్మని, సో ఈవినింగ్ 7 to 8 వరకు ఉండాల్సి వస్తుందంట. హాలిడేస్ అస్సలు ఉండవంట. అదేంటి, నేను చేసేది గవర్నమెంట్ డ్యూటీ కదా, మాకు అఫీషియల్ హాలిడేస్ ఉంటాయి కదా అంటే ఉండవంటండి. సండే కూడా వెళ్ళాల్సి వస్తుందంట. నీకేమైనా అర్జెంట్ వర్క్స్ ఉంటే జడ్జి గారికి లెటర్ ఇచ్చి లీవ్ తీసుకోవచ్చు. మామూలుగా ఇంట్లో వర్క్స్కి ఎక్కువగా పడతారంట, క్లీనింగ్ కానీ కుకింగ్ లాంటి పనులు చెప్తారంట. కుకింగ్ అంటే గుర్తుకొచ్చింది, నేను ఒక అక్క కామెంట్ చేశారు, బ్రదర్ ఈ కోర్టు జాబ్స్ అమ్మాయిలకి సేఫ్ కాదంటారు నిజమేనా అని. నేను ఆ అక్క కామెంట్ చూసి ఎందుకు ఈమె ఇలా అడిగింది, కోర్టు కంటే సేఫ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడన్నా ఏం జరిగినా కోర్టుకే కదా వస్తారు అనుకుంటున్నా. బట్ రియాలిటీ ఏంటంటే ఆ అక్క ఎక్స్పెక్ట్ చేసింది నిజమే. నేను ఇక్కడ సేఫ్టీ గురించి మాట్లాడడం లేదండి, అలాంటి వాటికి ఛాన్సే లేకపోయి ఉండొచ్చు. కాకపోతే టైమింగ్స్ వర్స్ట్గా ఉంటాయంట. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 అంటే కష్టం కదా, అందులోనూ ఆఫీస్ వర్క్ చేయిస్తారా అంటే అది లేదు. అబ్బాయిలైనా ఏవైనా బయట వర్క్ చేస్తారేమో కానీ అమ్మాయిలకైతే ఇంట్లోనే ఏవైనా క్లీనింగ్ కానీ కుకింగ్ లాంటి పనులు చెప్తారంట. వాళ్ళు ఏం చెప్పినా చేయాల్సిందే అంట. ఇప్పుడు బయట మనం చూసే పని వాళ్ళైనా పొద్దున వచ్చి ఆఫ్టర్నూన్లోగా పనులన్నీ చేసుకొని ఖచ్చితంగా నేను వెళ్తాను ఎలా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే నువ్వు కాకపోతే ఇంకొక ఇంట్లో పని చేసుకుంటా అని యాటిట్యూడ్తో ఉంటారు. వాళ్ళే అలా ఉన్నప్పుడు ఇన్ కేస్ మీరు దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్ అయినా కూడా డిగ్రీ చదివేసి ఆ జాబ్కి వెళ్ళారు అనుకోండి, డే అంతా మిమ్మల్ని పని మనిషిలాగా పని చేయి అంటే ఎలా ఉంటుందండి. అఫ్ కోర్స్ ఇక్కడ అందరూ జడ్జిలు అలాగే ఉంటారని నేను చెప్పను, సబార్డినేట్తో ఇలా వెట్టి చాకరీ చేయించుకుంటారని అసలు చెప్పను. కొంతమంది మంచి జడ్జెస్ ఉంటారు, వాళ్ళకి అనిపిస్తుంది కదా అంటే అరే డిగ్రీ చేశాడు వీళ్ళతో ఇలాంటి పనులు చేయించుకోకూడదు అని అనుకునే మంచి జడ్జిలు కూడా ఉంటారు కదా. సో మనకి తగినట్లు పనులు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, అంటే అలాంటి క్లీనింగ్ పనులు కుకింగ్ పనులు కాకుండా మంచి పనులు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇది జడ్జి గారిని బేస్ అయి ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం మీరు వాళ్ళ కింద వర్క్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అన్ని రకాలుగా వర్క్ చేయించుకుంటారు. సో తప్పదు, చేయాల్సిందే.
చచ్చా అలాంటి జాబ్స్ నేను చేయను, రిజైన్ చేస్తా అంటే ఇక్కడ పెద్ద బొక్క ఉందండి. నీకు 2 ఇయర్స్ బాండ్ ఉంటుంది. సో 2 ఇయర్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. బాండ్ లేదు, తొక్క లేదు, నేను బ్రేక్ చేస్తా అంటే బాండ్ బ్రేక్ చేయాలంటే 5 లక్షలు కట్టాలి. సో ఉంటే కట్టేసి బయటకు వస్తావు, లేదంటే కుక్కిన్ పెయిన్ లాగా సచ్చినట్టు వర్క్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఇలాంటి పని మనిషి జాబ్ చేయడానికి ఇంత చదివి, ఇన్ని బుక్స్ కొని, ఇన్ని రోజులు కష్టపడి చదివి, 800 ఫీజు కట్టి, ఆన్లైన్లో ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి, అంతమందిలో లిస్ట్ అవుట్ అయ్యి జాబ్లో జాయిన్ అయింది అనిపిస్తుంది. కొంతమంది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేశారు, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. సో మనలో చాలామంది ఇంట్లోనే ఒక వస్తువుని అక్కడ తీసి ఇక్కడ పెట్టాలంటేనే బద్ధకము. అలాంటిది మనం పోయి వేరే వాళ్ళ ఇంట్లో ఇలాంటి పనులన్నీ చేయాలంటే కొంచెం కష్టమే కదా. బట్ ఏది తప్పు కాదండి, ఇదైనా జాబే, దేన్ని తక్కువ చేయకూడదు. అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అయ్యో ఒక్క జాబ్ కూడా లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, నీకు జాబ్ చాలా అత్యవసరం. ఎటువంటి పని చేయడానికైనా కూడా నేను సిద్ధం, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, నెలకి ఫిక్స్డ్ శాలరీ వస్తే చాలు, నేను ఎటువంటి మొహమాట పడకుండా వర్క్ చేసుకుంటా అంటే మీరు హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ వస్తే జాయిన్ అయిపోవచ్చు. స్టార్టింగ్ శాలరీ బేసిక్ పే వచ్చేసి 19,000 ఉంటుందండి. అలవెన్స్లు యాడ్ చేసి కటింగ్స్ పోని 25,000 దాకా వస్తుంది స్టార్టింగ్ శాలరీని. సో అత్యవసరం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకుంటే బెటర్. జాబ్ వస్తే జాయిన్ అయిపోండి. లేదు నేను డిగ్రీ చేసా, పీజీ చేసా, ఇంత చదువు చదివి వేరే వాళ్ళ ఇంట్లో 12 గంటలు పని మనిషిలాగా నేను చేయలేను అనుకుంటే మీరు అసలు ఈ జాబ్కి అప్లై చేయకండి. ఎందుకంటే అక్కడ ముందే మెన్షన్ చేశారు కదా, ఓన్లీ 7th పాస్ ఇంటర్ ఫెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని. సో ఇప్పుడు అర్థమైందా వాళ్ళు అలా ఎందుకు మెన్షన్ చేశారని? అదనమాట సంగతి. ఓకే బ్రో, ఇది ఒక్కటి ఇలా ఉంటుంది కదా, వాట్ అబౌట్ మిగతా జాబ్స్ అంటే పర్లేదండి. అవి కొంచెం టైమింగ్లోనో వాటిలోనో కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నా కూడా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ లాంటి జాబ్స్ డిగ్నిటీగా ఉంటాయి, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటాయి. బట్ ప్రాసెస్ సర్వర్ అని ఇంకొక జాబ్ ఉంటుందండి, అది కూడా 10th క్వాలిఫికేషన్తో ఉంటుంది. మేబీ మీ దరిద్రం బాగుంటే ప్రాసెస్ సర్వర్కి కూడా అలాంటి పనులు చెప్పే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. అది మీ లక్ని బట్టి, మీరు వర్క్ చేసే జడ్జి గారిని బట్టి ఉంటుంది. ఓకేనా? అంతే అండి చెప్పాలనుకుంది. బట్ నిన్న చెప్పినట్టు ఉన్న 2,000 జాబ్స్లో, అంటే లాస్ట్ నోటిఫికేషన్ 2022లో వచ్చిన నోటిఫికేషన్, 2,000 కంటే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. సో అందులో దాదాపు 1,500 జాబ్స్ ఆఫీస్ సబార్డినేట్వే ఉన్నాయి. సో ఎక్కువ ఉన్న జాబ్స్ కాబట్టి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ జాబ్ చేయడం కొంచెం కష్టం. మీ గోల్ని, యాటిట్యూడ్ని, డిగ్నిటీని మడిచి జోబులో పెట్టుకొని వర్క్ చేసుకుంటామంటేనే ఈ జాబ్కి అప్లై చేసుకోండి, లేదంటే వేరే జాబ్స్ ఉన్నాయి కదా వాటికి అప్లై చేయండి. ఇక్కడ మ్యాక్సిమం అందరు డిగ్రీ చేసిన వాళ్ళే ఉంటారు. అకార్డింగ్ టు నోటిఫికేషన్ అసలు మనం ఆ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు, సో అప్లై చేసుకోకూడదు. బట్ నా డౌట్ ఏంటంటే 7th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంత సిలబస్ చదివి ఈ ఎగ్జామ్ రాయగలరా? అసలు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంత సిలబస్ దేనికి? అదే మీరు చేయించుకునే పనికి, మీరు పెట్టే ఈ ఎగ్జామ్కి ఏమైనా సంబంధం ఉందా అని అడగాలనిపిస్తుంది. వాళ్ళ జాబ్స్, వాళ్ళ రూల్స్, వాళ్ళ ఇష్టం కదా. మనకు నచ్చితే అప్లై చేసుకోవాలి, లేదంటే లేదు, అంతే కదా. సో ఇదంతా నేను సీనియర్స్ నుంచి విన్నది, తెలుసుకున్నది. ఇందులో నేను ఏమైనా రాంగ్ చెప్పింటే లేదా ఏమైనా పాయింట్స్ మిస్ చేసినా కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటా. ఓకేనా? టేక్ కేర్ మరి, టాటా.